నమస్కారం ఫ్రెండ్స్, మనం 10వ తరగతిలోని 13, 14వ పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసను భాగాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మనం 14వ భాగంలో ఉన్నాం. ఈ 14వ భాగంలో భాగంగా ప్రపంచ ఆహార సంస్థ యుఎన్ఓలోకి సంబంధించి ఇతర అంగాలు, ఈ ఇతర అంగాలలో ఆల్రెడీ 13వ భాగంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, అంతర్జాతీయ కార్మిక సంస్థ ఈ రెండు అంశాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రపంచ ఆహార సంస్థ గురించి నేర్చుకుందాం. ప్రతి అంశాన్ని కూడా టెక్స్ట్ బుక్ల నుండి సేకరించి స్కూల్ టెక్స్ట్ బుక్ని, అకాడమిక్ టెక్స్ట్ బుక్ని రెండింటిని కూడా దగ్గర పెట్టుకుని ఒకే చోట మెటీరియల్స్ మీకు ఈ వీడియోల రూపంలో అందిస్తున్నాం. ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి పిన్ టు పిన్ టచ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పాయింట్ కూడా మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఈ యొక్క వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ సిఎస్ యూట్యూబ్ ఛానల్. ప్రపంచ ఆహార సంస్థ, దీన్ని WHO అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ ప్రపంచ ఆహార సంస్థ అక్టోబర్ 16, 1945లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. ప్రపంచ ఆహార సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం రోమ్లో ఉంది. దీనిలో ఒక అసెంబ్లీ, ఒక కౌన్సిల్, ఒక డైరెక్టర్ జనరల్ ఉంటారు. అసెంబ్లీ సంబంధించి సభ్యదేశ ప్రతినిధులు ఉంటారు. ఇందులో ప్రపంచ ఆహార సంస్థలో సభ్యదేశ ప్రతినిధులు అసెంబ్లీలో ఉంటూ ఉంటారు. నెక్స్ట్ కౌన్సిల్. ఈ కౌన్సిల్లో సభ్యులు 49 మంది. ప్రపంచ ఆహార సంస్థలో కౌన్సిల్లో సభ్యులు ఎంతమంది అంటే 49 మంది. వీరిని అసెంబ్లీ ఎన్నుకుంటూ ఉంటుంది. ఈ యొక్క కౌన్సిల్ సమావేశము 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ప్రపంచ ఆహార సంస్థలో కౌన్సిల్ సమావేశము 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ జనరల్ను ఎన్నుకుంటుంది కౌన్సిల్ డైరెక్టర్ జనరల్ ఎన్నుకుంటూ ఉంటుంది. తర్వాత హాట్ స్ప్రింగ్ సమావేశం. ఈ హాట్ స్ప్రింగ్ సమావేశం ఇది 1943 అమెరికాలో వర్జీనియాలో ఏర్పాటు చేశారు. హాట్ స్ప్రింగ్ సమావేశాన్ని 1943 అమెరికాలో వర్జీనియాలో ఏర్పాటు చేయడం జరిగింది. 34 దేశాల యొక్క అధినేతలు ఈ హాట్ స్ప్రింగ్ సమావేశంలో పాల్గొన్నారు. హాట్ స్ప్రింగ్ సమావేశంలో ఎంతమంది పాల్గొన్నారంటే 34 దేశ అధినేతలు పాల్గొనడం జరిగింది. ప్రపంచంలో ఆహార సమస్యలు, వ్యవసాయ ఉత్పత్తులు పెంచవలసిన ఆవశ్యకత మొదటిసారి ఈ హాట్ స్ప్రింగ్ సమావేశంలో గుర్తించారు. ప్రపంచంలో ఆహార సమస్యల గురించి, వ్యవసాయ ఉత్పత్తులు పెంచవలసిన ఆవశ్యకత గురించి మొట్టమొదటిసారి ఈ హాట్ స్ప్రింగ్ సమావేశంలో గుర్తించడం జరిగింది. తర్వాత రాజ్యాంగంపై సంతకాలు చూసినట్లయితే కెనడాలోని క్యూబెక్ పట్టణంలో జరిగిన సంతకాలు. ప్రపంచ ఆహార సంస్థ గురించి రాజ్యాంగంపై సంతకాలు కెనడాలోని ఈ క్యూబెక్ పట్టణంలో 1945 అక్టోబర్లో సంతకాలు సేకరించారు. అక్టోబర్లో సంతకాలు సేకరించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచ ఆహార సంస్థ అమల్లోకి వచ్చింది. ప్రపంచ ఆహార సంస్థ అనేది అమల్లోకి వచ్చింది. తర్వాత 1946 డిసెంబర్ 14 నుంచి ఈ యొక్క ప్రపంచ ఆహార సంస్థ అనేది ప్రత్యేక హోదా పొందింది. 2000 సంవత్సరం నాటికి సభ్యుల సంఖ్య 180. ప్రపంచ ఆహార సంస్థలో 2000 సంవత్సరం నాటికి సభ్యుల సంఖ్య ఎంత అంటే 180. ఐరోపా కమ్యూనిటీకి 1991 నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం అనేది లభించింది. యూరప్ కమ్యూనిటీకి ఎప్పటి నుంచి పూర్తి స్థాయి సభ్యత్వం ప్రపంచ ఆహార సంస్థలో లభించిందంటే 1991 నుంచి లభించింది. నెక్స్ట్ కండెక్స్ అలిమెంటరీస్ కమిషన్. దీని గురించి చూస్తే ఇది 1962లో ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1962లో ఏర్పాటు చేశారు. FAO అండ్ WHO కలిసి ఈ కండెక్స్ అలిమెంటరీస్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. FAO WHO కలిసి కండెక్స్ అలిమెంటరీస్ కమిషన్ను 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత యునిసెఫ్. ఈ యునిసెఫ్ చూసినట్లయితే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అంటాం దీన్ని. ఇది 1946లో స్థాపించారు. యునిసెఫ్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1946లో. దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రపంచంలో బాలలను సంరక్షించడం. యునిసెఫ్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో బాలలను సంరక్షించడం. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది.
యునిసెఫ్ ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. 150 దేశాలకు పైగా ఈ సంస్థ సహాయం చేసింది. యునిసెఫ్ ఎన్ని దేశాలకు పైగా చేసింది అంటే 150 దేశాలకు పైగా సహాయం చేసింది. బాలల ఆరోగ్యం, విద్య, పౌష్టికాహారం మొదలగు రంగాలలో 150 పైగా దేశాలకు యునిసెఫ్ అనేది సహాయం చేసింది. ఈ యునిసెఫ్కి 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఎప్పుడు లభించింది అంటే 1965లో. 1965లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ పంపిణీ చేసే సంస్థ ఏది అంటే యునిసెఫ్. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్లు పంపిణీ చేసే సంస్థ యునిసెఫ్. సాధారణ సభ ఆమోదించిన బాలల హక్కుల ముసాయిదా వ్యాప్తిలో ప్రముఖమైన పాత్ర యునిసెఫ్ పోషించింది. సాధారణ సభ ఆమోదించిన బాలల హక్కుల ముసాయిదా వ్యాప్తిలో ప్రముఖ పాత్ర వహించింది. మాతా శిశు సంరక్షణ రంగం, శిశు ఆరోగ్య విషయంలో విశేష సేవ చేసింది యునిసెఫ్. మాతా శిశు సంరక్షణ రంగము, శిశు ఆరోగ్య విషయంలో విశేష సేవ చేసింది. తర్వాత IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాం దీన్ని. బ్రెటన్ వుడ్స్ సమావేశం. ఈ బ్రెటన్ వుడ్స్ సమావేశంలో 44 దేశ అధినేతలు అమెరికాలో సమావేశమయ్యారు. ఇప్పుడు అంటే 1945లో డిసెంబర్ 27న 44 దేశ అధినేతలు అమెరికాలో జరిగింది ఈ సమావేశం. 44 దేశ అధినేతలు హాజరయ్యారు. IMF స్థాపన గురించి చర్చించి ఒడంబడికా పత్రం రూపొందించారు. IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆ స్థాపన గురించి చర్చించి ఒడంబడికా పత్రాన్ని రూపొందించారు. ఇది 27 డిసెంబర్ 45 నుంచి IMF డ్రాఫ్ట్ అమల్లోకి వచ్చింది. ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే 27 డిసెంబర్ 1945 నుంచి డ్రాఫ్ట్ అమల్లోకి రావడం జరిగింది. కార్యకలాపాలు. ఈ IMF కార్యకలాపాలు బోర్డ్ ఆఫ్ గవర్నర్లు, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, మేనేజింగ్ డైరెక్టర్స్, ఇతర సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉంటూ ఉంటారు. తర్వాత కేంద్ర కార్యాలయం, IMF కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది. అమెరికాలోని IMF కేంద్ర కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ప్రస్తుత సభ్య రాజ్యాల సంఖ్య 182. IMFలో ప్రస్తుత సభ్య రాజ్యాల సంఖ్య 182. ప్రతి సభ్యరాజ్యము కూడా చెల్లించాల్సినవి ఏంటి అంటే బంగారు నిల్వలలో 20% లేదా 10% నగదు చెల్లించాలి. ప్రతి సభ్యరాజ్యము కూడా. అంటే ఈ 182 దేశాలు కూడా సభ్యులుగా ఉన్నాయి. ఇందులో ప్రతి రాజ్యము కూడా బంగారు నిల్వలలో 20% చెల్లించాలి, లేదా నగదైతే 10% నగదును చెల్లించాలి. ఈ బంగారు నిల్వలు డాలర్ హోల్డింగ్లు చెల్లించాలి. డాలర్ హోల్డింగ్ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అంటే దీన్నే ప్రామాణికంగా తీసుకుంటూ ఉంటారు డాలర్ని. తర్వాత వైవిధ్యం గల కరెన్సీ ఆచరణ. ఈ కరెన్సీ ఆచరణ వివిధ దేశాల కరెన్సీ విలువ భిన్నంగా ఉండడం. వైవిధ్యం గల కరెన్సీ ఆచరణ అంటే వివిధ దేశాల కరెన్సీ విలువ భిన్నంగా ఉండడం. అధికారికంగా కరెన్సీ రేట్లు ఈ IMF నిర్ధారిస్తుంది. కరెన్సీ రేట్లను అధికారికంగా ఎవరు నిర్ధారిస్తారు అంటే IMF నిర్ధారిస్తుంది. ద్రవ్య వ్యవహారాలలో సాంకేతిక పరిజ్ఞానం అందజేయడం కూడా IMFలో విధులలో ఒకటి. ద్రవ్య వ్యవహారాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేయడం IMF విధులలో ఒకటి. తర్వాత యునెస్కో. ఈ యునెస్కో సంబంధించి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది 1946 నవంబర్ 4న 1946 నవంబర్ 4న UNO ప్రత్యేక ఏజెన్సీగా యునెస్కో ఏర్పడింది. UNO యొక్క ప్రత్యేక ఏజెన్సీగా యునెస్కో ఏర్పడింది. ఈ కార్యనిర్వహణ సంబంధించి ఒక సాధారణ సభ ఉంటుంది, కార్యనిర్వాహక మండలి ఉంటుంది, సచివాలయం కూడా ఉంటాయి. యునెస్కోకు సంబంధించి యునెస్కో కార్యనిర్వహణలో భాగంగా సాధారణ సభ, కార్యనిర్వాహక మండలి, సచివాలయం. ఈ కార్యనిర్వాహక మండలిలో సభ్యులు 45 మంది ఉంటారు. యునెస్కోలో కార్యనిర్వాహక మండలిలో సభ్యులు ఎంతమంది అంటే 45 మంది. సంస్థ కార్యకలాపాలను ఇది పర్యవేక్షిస్తూ ఉంటుంది. కార్యనిర్వాహక మండలి అనేది యునెస్కో సంస్థ యొక్క కార్యకలాపాలన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇది సమావేశము, యునెస్కో సమావేశం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ఉంది. దీని ప్రధానమైన కార్యాలయం ఎక్కడ ఉందంటే ప్యారిస్లో ఉంది. ప్రాచీన చారిత్రక అవశేషాలను భద్రపరచడంలో
విశిష్ట కృషి చేస్తుంది యునెస్కో. ప్రాచీనమైన చారిత్రక అవశేషాలు భద్రపరచడంలో యునెస్కో అనేది విశేషమైన కృషి చేస్తుంది. తర్వాత ఐసీఏఓ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఐసీఏఓ అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఇది డిసెంబర్ 1, 1944లో నుంచి 7వ తేదీ వరకు కూడా సమావేశం జరిగింది. డిసెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు 1944లో సమావేశం జరిగింది. ఇది ఎక్కడ? అమెరికాలోని చికాగోలో జరిగింది. అమెరికాలోని చికాగో. 6 జూన్ 1945న తాత్కాలికంగా ఐసీఏఓను స్థాపించారు. జూన్ 6, 1945న తాత్కాలికంగా స్థాపన జరిగింది. ఏప్రిల్ 7, 1947న అధికారికంగా ఐసీఏఓ ఏర్పడింది. ఏప్రిల్ 7, 1947న అధికారికంగా ఏర్పాటైంది. తర్వాత గ్యాట్. ఈ గ్యాట్ సంబంధించి జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. గ్యాట్ అంటే ఏంటి అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఐక్యరాజ్య సమితి ప్రిపరేటరీ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. గ్యాట్ అనేది యుఎన్ఓ యొక్క ప్రిపరేటరీ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్. ఈ సమావేశం జెనీవాలో జరిగింది. యుఎన్ఓ యొక్క ప్రిపరేటరీ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ సమావేశం జెనీవాలో జరిగింది. ఈ సమావేశానికి 23 దేశ అధినేతలు సంతకాలు చేశారు. ఎంతమంది అధినేతలు సంతకాలు చేశారు అంటే 23 దేశాల అధినేతలు సంతకాలు చేశారు. జనవరి 1948 నుంచి ఈ గ్యాట్ అధికారికంగా స్థాపించబడింది. అధికారికంగా జనవరి 1948 నుంచి అధికారికంగా స్థాపన అనేది జరిగింది. ఈ గ్యాట్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. గ్యాట్ యొక్క కేంద్ర కార్యాలయం జెనీవాలో ఉంది. ఐఎంఎఫ్తో వివిధ దేశ వాణిజ్య విషయాల్లో సన్నిహిత సంబంధాన్ని నెలకొల్పడానికి ఈ గ్యాట్ అనేది కృషి చేస్తుంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దీంతో వివిధ దేశ ప్రతినిధులు వివిధ దేశ వాణిజ్య విషయాల్లో సన్నిహిత సంబంధాలు నెలకొల్పడానికి ఈ గ్యాట్ అనేది కృషి చేస్తూ ఉంటుంది. తర్వాత యుఎన్ఓ వైఫల్యాలు. యుఎన్ఓ వైఫల్యాలకు సంబంధించి పాలస్తీనా సమస్య విషయంలో బెర్లిన్ దిగ్బంధనం, కొరియా సమస్య, ఈ 3 విషయాల్లో కూడా యుఎన్ఓ అనేది వైఫల్యం చెందినట్టు భావించవచ్చు. పాలస్తీనా సమస్య విషయము, బెర్లిన్ దిగ్బంధనం, కొరియా సమస్య, ఈ 3 విషయాల్లో కూడా యుఎన్ఓ విఫలమైందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో 10th క్లాస్లోని మరొక లెసన్తో మేము ముందుంటాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.